గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జరగబోయేది ఇప్పుడు సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారికి చాలా పెద్ద ఒక ఛాలెంజ్ రాబోతుంది. ఒకటి, వీళ్ళు ముగ్గురు యాక్చువల్లీ కిషన్ రెడ్డి ఒకరే కాదు, కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ ఇక్కడ ఈట్ల రాజేందర్ కానీ వీళ్ళ అండర్లో ఎంపీ సీట్ గెలిచినా కానీ ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ కూడా వాళ్ళు గెలవలేదు. ఓకే, అంటే అసెంబ్లీ దానికన్నా ముందు నడిచింది, 6 నెలల ముందు వచ్చిన ఎలక్షన్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. కానీ లోక్సభకి వచ్చినప్పుడు మోదీ గారి పేరు ఇండివిజువల్ ఇన్ఫ్లుయెన్స్ 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 8 ఎంపీ సీట్లు, దాంట్లో 3 సిటీలోనే ఉంది, సిటీ సెంట్రిక్ పార్టీ. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళు వార్డులు ఎట్లా గెలుస్తారు, దాట్ ఈస్ గోయింగ్ టు బిగ్ ఛాలెంజ్. ఈట్ల రాజేందర్ న్యాచురల్లీ ఆయన సపోర్టర్స్ని పుష్ చేస్తారు. చాలామంది మీరు షామీర్పేట వైపు వెళ్తే మొత్తం ఫ్లెక్సీలు, కట్అవుట్లు అది అన్నీ ఉన్నాయి. ఇప్పుడు న్యాచురల్లీ వాళ్ళు ఈట్ల రాజేందర్ అక్కడే ఉంటారు, షామీర్పేట వైపు, అంటే మన ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంటారు. ఆయన అటెన్షన్ క్యాచ్ చేయడానికి గెలుస్తారో లేదో తెలియదు. సీట్లు ఇవ్వకపోతే రెబల్గా పోటీ చేసి నిజామాబాద్లో జరిగినట్లు 3-4 సీట్లు పోతాయి. నిజామాబాద్లో అదే బీజేపీకి మెజారిటీ వచ్చేస్తుంది ఆన్ దర్ ఓన్. మైనారిటీ 43% మైనారిటీ ఉంది నిజామాబాద్లో, అప్పుడు కూడా బీజేపీ బాగా పర్ఫామ్ చేశారు. దాన్ని ధర్మపురి అరవింద్ గారిని క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇక్కడ రాజేందర్ గారు చేయగలుగుతారా లేదా, దట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఆయనకి బీజేపీలో ఉన్న కొన్ని నేతలకి పడదు. అది ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది దాని గురించి. బీజేపీ హిందుత్వం అజెండాని తగ్గించి డెవలప్మెంట్ అజెండా గురించి మాట్లాడబోతున్నారు అని చెప్పి. నేను ఇదే మాట నెల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. మోదీ గారిది 65 స్కీమ్లు ఉన్నాయి. టాప్ 10 స్కీమ్స్ తీసుకొని మీరు దాని మీద పనిచేయండి. ఐ గివ్ యూ 1 ఎగ్జాంపుల్ కవిత గారు. మన ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మీకు నేను ఉచితంగా ఇస్తాను, 500 రూపాయలకి నేను సిలిండర్ మీకు ఇస్తాను అని చెప్పారు. మోదీ గవర్నమెంట్ ఆల్రెడీ 500 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. అప్పుడు ఎవరు సబ్సిడీ పోతుంది ఇప్పుడు కస్టమర్కి, అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో మోదీ గవర్నమెంట్ అనలైజ్ చేసింది సరిగైన పేదవాళ్ళకి ఇస్తున్నారు. కానీ తెలంగాణ గవర్నమెంట్ ప్లాన్ చేసిన దాంట్లో చాలామందికి కార్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బైక్లు ఉన్నాయి, సొంత ఇల్లు ఉంది. వాళ్ళకు మీరు సబ్సిడీ గ్యాస్ ఎట్లా ఇస్తున్నారో ఇట్స్ నాట్ అండర్స్టాండ్. ఎందుకంటే మోదీ గవర్నమెంట్ చాలా మటుకు ఫస్ట్ గివ్ అవే క్యాంపెయిన్ ఒకటి ఇచ్చారు, గివ్ ఇట్ అప్ అని చెప్పేసి. దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ చూశారు వాళ్ళు. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరెవరు ఫైల్ చేస్తున్నారో వాళ్ళని తీసేశారు లిస్ట్ నుంచి, సబ్సిడీ నుంచి. సరేనా, పేదోళ్ళకే ఇవ్వాలి సబ్సిడీ. ఈ స్కీమ్లో బీజేపీ వాళ్ళు ఇప్పుడు కూడా కన్ఫ్యూజ్ ఉన్నారు. నిన్న నేను ఒక బీజేపీ కార్పొరేటర్తో మాట్లాడాను, ఆయన వాయిస్ క్లిప్ నా ఫోన్లో ఉంది. ఆయన అంటున్నారు, సార్ నాకు తెలుసు, కానీ నేను బ్యాంకులో వెళ్ళి అడిగాను, ఆ లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ మీరు సబ్సిడీ ఇస్తున్నారు కదా వాళ్ళ పేర్లు ఇస్తా అంటే మేము ఇవ్వమని చెప్పారంట. ఇండియన్ హెచ్పిసిఎల్ బీపీసీఎల్ వాళ్ళ అవుట్లెట్కి వెళ్ళి, సార్ ఆ డీటెయిల్స్ ఇవ్వండి ఎవరెవరు సబ్సిడీ ఇస్తున్నారంటే వాళ్ళు కూడా ఇవ్వరని చెప్పారు. ఆలోచించండి, బీజేపీ ద రూలింగ్ పార్టీ ఇన్ ఢిల్లీ, వాళ్ళు ఇక్కడున్న పెట్రోలియం కంపెనీస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే నాన్ కోఆపరేషన్ ఆబ్వియస్లీ దాంట్లో సెల్ఫిష్ ఉంటుంది. ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు బహుశా బీజేపీని సపోర్ట్ చేయట్లేదేమో, లేకుంటే స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉంటుంది. లేకుంటే నిర్మలా సీతారామన్ గారు ఆఫీస్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే బెనిఫిషరీస్ ఎవరు ఉన్నారో వాళ్ళ లిస్ట్ బయట పెట్టండి అని చెప్తే అయిపోతుండే. స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ అని ఉంది, ముందు ఆంధ్ర బ్యాంక్ ఉండే, ఐ థింక్ ఇట్ మస్ట్ బి నౌ విత్ ద యూనియన్ బ్యాంక్, వాళ్ళు మర్జ్ అయిపోయారు కదా, వాళ్ళు ఇవ్వాల్సి ఉండే. నేను ఎప్పుడూ అడుగుతున్నాను దీని గురించి. నెక్స్ట్ మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, కేసీఆర్ గారు ఎప్పుడు కేసీఆర్ ఇచ్చిన ఇల్లు, ఇప్పుడు వీళ్ళు ఇంద్రమ్మ ఇచ్చిన ఇల్లు అంటున్నారు. దీంట్లో సబ్సిడీ కాంపోనెంట్ చాలా పెద్దది, సెంట్రల్ గవర్నమెంట్. మీరు ఈవెన్ బీబీ నగర్ వైపు వెళ్ళండి, మిగతా కొల్లూరు వైపు వెళ్ళండి, అక్కడ PMAY అని రాసి ఉంటుంది ఫ్లాట్ పైన, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన. అది ఎక్స్ప్లెయిన్ చేయరు ఎవరు, బీజేపీ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు. దాంట్లో ఎవరైనా గృహప్రవేశం చేసినప్పుడు KTR రిబన్ కట్ చేసి లోపలికి వెళ్ళాడు. కిషన్ రెడ్డిని విలువనే కూడా లేదు వాళ్ళు. తర్వాత ధర్నా గిర్నా చేశారు వీళ్ళు. అంటే మీ స్కీమ్లకి మీ క్రెడిట్ తీసుకోలేకపోతున్నారు. దాని గురించి వాళ్ళ ఆర్టికల్ వచ్చింది. దట్ ఇది ఎప్పుడో మోదీ గారు చెప్పారు, మన స్కీమ్లు ఉన్నాయి దానికి వెళ్ళి ప్రజలకి చెప్పండి అంటే, అది పక్కన పెట్టి లోకల్ పాలిటిక్స్ ఆడుకుంటా హిందుత్వ పనికి వస్తుంది టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్. సిటీలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు. నేను చెప్పాను వీళ్ళకి ఫ్రీ ఉచిత బియ్యం ఇస్తున్నాను, మోదీ గారు ఇస్తున్నారు కదా ఉచిత బియ్యం. మోదీ అంటే మోదీ గవర్నమెంట్ ఇస్తున్నారు కదా, కోవిడ్లో స్టార్ట్ అయింది అది, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఎంతమంది పేదోళ్ళకి ఇస్తున్నారు వాళ్ళకి తెలుసా, మోదీ గవర్నమెంట్ ఇస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి ఇస్తున్నారు అని. రేవంత్ రెడ్డి ఫోటో పెడతారు అక్కడ రేషన్ షాప్లో. మీకు గుర్తుంటే నిర్మలా సీతారామన్ గారు ఢిల్లీ నుంచి కామారెడ్డికి వచ్చి కామారెడ్డి కలెక్టర్ని దులిపారు తీసుకెళ్ళి మొత్తం ఆ రోజు. అప్పుడు అందరికి తెలిసింది, అరే ఇది ఇస్తుంది మోదీ గవర్నమెంట్ గారు సబ్సిడీ ఇస్తున్నారు.
ఎందుకు చేయలేకపోతే 2 ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చాను. ఎల్పిజి, రైస్, ఆవాస్ యోజన మూడవది. ఇట్లా చాలా ఉన్నాయి. జనౌషధి కేంద్ర ఇవాళ దాకా పాపులరైజ్ చేయలేదు బీజేపీ వాళ్ళు ఎందుకు పాపులరైజ్ చేయట్లేదు? జనరిక్ మెడిసిన్ మీకు బయట దొరికే ఒక మెడిసిన్ 100 రూపాయలు ఉంటే అక్కడ మీకు 10 రూపాయలు దొరుకుతుంది. ఈక్వల్ ఎఫెక్టివ్నెస్, అది కూడా గవర్నమెంట్ గ్యారంటీడ్, అది లేదు. ప్రధాన్ మంత్రి కౌశల్ యోజన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చాలా చోట్ల ఆపేశారు. మా అల్వాల్ వైపు ఆపేశారు. అడిగితే ఏమంటున్నారంటే స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వట్లేదు. ఈ ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్కి వెళ్తుంది, స్టేట్ యాక్చువల్లీ డిస్పర్స్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారా లేదా, స్టేట్ గవర్నమెంట్ ఎందుకు డిస్పర్స్ చేయట్లేదు ఎవరైనా వెళ్ళి అడిగారా? బీజేపీ లీడర్స్ అడగలేదు. మీరు ఆర్టీఐ కూడా ఫైల్ చేయొచ్చు. లేకుంటే కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఈటల రాజేంద్ర వాళ్ళు వెళ్ళి కూర్చొని సెక్రటేరియట్లో మాకు తెలియాలంటే ఇవ్వాల్సిందే వాళ్ళు, బికాజ్ దే ఆర్ ఎంపీస్. ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, దాంట్లో చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్లో. ఇప్పుడు కూడా చూడండి, ఇవాళ కూడా ఏఐ గురించి మాట్లాడుతున్నప్పుడు మన నివిడియా చీఫ్ ఏమన్నారు చూడండి, నాకు ఏఐ ఇంజనీర్స్ అక్కర్లేదు, కొంచెం చాలు, ఎక్కువ, నాకు డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ కొంచెం ఫ్యూ ఐ నీడ్ అన్నారు. బట్ వాట్ డూ ఐ నీడ్ మ్యాక్సిమం? ఐ నీడ్ ప్లంబర్స్, ఐ నీడ్ ఎలక్ట్రీషియన్స్, ఐ నీడ్ కార్పెంటర్స్, ఐ నీడ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్స్. ఎందుకంటే డేటా సెంటర్స్ మెయింటైన్ చేయడానికి వాళ్ళు కావాలి. 3 షిఫ్ట్లో పనిచేయడానికి మనుషులు లేని నాకు దొరకట్లేదు అంటున్నారు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాం? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తయారు చేస్తాం, విచ్ ఇస్ నాట్ నీడెడ్. లిమిట్ దాకా చాలు మనకి. దాని తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ పనికి వస్తుంది మనకి. సో ఇప్పుడున్న బీజేపీ ఛాలెంజ్ ఏంటంటే బేసికలీ ఒకటి, రామచంద్రరావు గారు, ఓకే ఐ మస్ట్ పుట్ ఎ డిస్క్లైమర్, హీఈస్ మై క్లాస్మేట్, అంటే మాకన్నా జూనియర్ యాక్చువల్లీ, మా సేమ్ కాలేజ్ రైల్వే డిగ్రీ నుంచి. రామచంద్రరావు గారికి ఒక ఫాలోయింగ్ లేదు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్ యాక్చువల్. దానికోసం ఆయన పార్టీ చీఫ్ చేశారు. మిగతా అందరికీ ఒక గ్రూపిజం ఉన్నారు. బిట్ల రాజేందర్ కానీ, బండి సంజయ్ కానీ, మన కిషన్ రెడ్డి కానీ, ఇటు కొండ విశ్వేశ్వరరెడ్డి కానీ, వీళ్ళందరికీ ఫాలోయింగ్ ఉంది. ఈయనకు లేదు. అదొక అడ్వాంటేజ్. సో ఆయనతోని పార్టీ నడిపించుకుంటున్నారు. కానీ ఆయనకు లిమిటేషన్స్ ఉంటుంది. నేను ఆయన పార్టీ మేము ఒకటే కాలేజ్ నుంచి నా ఆల్మోస్ట్ క్లాస్మేట్ లాగా నేను చెప్పాను, రామచంద్రజీ ప్లీజ్ డూ దిస్. మీరు అన్నామలై చేసినట్ల ప్రతి చోటుకి తిరగండి, ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి వార్డుకి వెళ్ళండి. ఆయన పాపం ఫస్ట్ 5-6 మంత్స్ చేశారు, అదే పని చేశారు, హైదరాబాద్లో కూర్చోలేదు. రెండోది నేను చెప్పానంటే పార్టీ ఆఫీస్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ రూమ్ ఉంది, దానికి తాళం వేసి ఆ చావి ఎక్కడైనా పడేయమని చెప్పాను నేను. ద మోస్ట్ యూజ్లెస్ థింగ్ ఇస్ దట్ ప్రెస్ కాన్ఫరెన్స్ రూమ్. ఎవరు చూడరు ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఎప్పుడు ఇంట్లో కూర్చున్న ముసలోళ్ళు, హోమ్ మేకర్స్ చూస్తారు, తర్వాత వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు. ఎవరు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నారు వాళ్ళ సపోర్టర్స్, ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు, అంతే. మోదీ గారు ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూసారా మీరు? లేదు. భయపడుతున్నారు కాబట్టి పెట్టట్లేదు. ఆయన కమ్యూనికేట్ చేయడానికి ఆయనకు మీన్స్ అండ్ మీన్స్ ఉన్నాయి. మన్ కీ బాత్ ఉంది, ట్విట్టర్ యూజ్ చేస్తారు, ఫేస్బుక్ యూజ్ చేస్తారు, వందే భారత్ ట్రైన్లు ఎక్కితే పిల్లలతో మాట్లాడతారు. ఆయన తోటి ఒక కెమెరా ఉంటుంది, ఎప్పుడైనా ఆయన తోడు కెమెరా తిరుగుతూనే ఉంటుంది. సో ఆయనకు చెప్పాల్సింది చెప్పేసి, దిట్ ఈస్ వేర్ మోడర్న్ కమ్యూనికేషన్. ఎందుకంటే మీరు ఒక అర్బన్ అగ్లామరేషన్ ఉన్నప్పుడు కమ్యూనికేషన్ ఇస్ ద కీ. క్రెడిట్ తీసుకెళ్తుంది రేవంత్ రెడ్డి. మేము ఇది చేసాం, మేము ఇది చేసాం, మేము ఇది చేసాం, మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కాంపోనెంట్ ఉందా లేదా? ఇప్పుడు కట్టిన బీఆర్ఎస్ కట్టిన కొల్లూరులో మొన్న చూశాను నేను, ఇక్కడ కూడా చూశాను, షామీర్పేట వైపు మొత్తం ఖాళీగా పడింది ఆ ఇల్లన్నీ, 2 బెడ్రూమ్ ఇల్లు. ఎందుకు? అక్కడ ఎవరు ఉంటారు? పని మనిషి పనిచేసే ఆమె ఏమో బన్సీలాల్పేటలో పనిచేస్తుంది, లేకుంటే సికింద్రాబాద్లో పని. ఆమె అక్కడ ఎందుకు ఉంటుంది షామీర్పేటలో? పొద్దున పనిచేసి ఇంటికి వెళ్తారు వీళ్ళు యూజువల్లీ. ఎక్కడ షామీర్పేట దాకా వెళ్ళాలన్నా మళ్ళీ? ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ టోటలీ రాంగ్ ఎక్సెప్ట్ బన్సీలాల్పేట్, ఎందుకంటే అక్కడ స్లమ్ ఉంటే స్లమ్ని డెమాలిష్ చేసి కట్టారు, కరెక్ట్. మిగతా ఏ చోట్ల కరెక్ట్గా కట్టలేదు వీళ్ళు. కానీ దానికి బీజేపీ వాళ్ళు ఏమైనా చేశారా? తెలియదు. నేను 65 స్కీములు ఉన్నాయి మోదీ గారు, నేను 5 స్కీముల గురించే మాట్లాడాను. నేను చెప్పాను వీళ్ళ దగ్గర, మీరు వీడియోలు తయారు చేయండి. బెనిఫిషరీస్, ముద్రా లోన్ విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ మోదీ గవర్నమెంట్. 40 లక్షల మంది తెలంగాణలో ముద్రా లోన్ తీసుకున్నారు. 4 పెట్టుకోండి ఒక ఫ్యామిలీకి, 1,60,00,000 అయిందండి. ఇప్పుడు క్లోజ్ టు 2 crores ఉంది. తెలంగాణ పాపులేషన్ 4 కోట్లు. హాఫ్ ఆఫ్ తెలంగాణ పాపులేషన్ హెస్ టేకన్ ముద్రా లోన్, మోర్ దెన్ హాఫ్ యాక్చువల్లీ. మీరు ఏం చేశారు? బెనిఫిషరీ ఎక్కడ మీకు తెలియదు, అది ప్రాబ్లం. వాళ్ళ వీడియోలు చేసి వాళ్ళ దగ్గర అడగండి, అమ్మ మీ కుటుంబేషన్ తీసుకున్నావా, ఎన్ని తీసుకున్నావు? 4 తీసుకున్నావు. ఎంతమందికి ఉద్యోగం 4కి ఇస్తున్నాను? ఆ మహిళలతో మాట్లాడండి. లేదు, కమ్యూనికేషన్ అనేది చాలా కీ.
ఇదే మాట గతంలో మోదీ కూడా అన్నారు అనేది. ఇక్కడ ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఏం చేయట్లేదు, చేయట్లేదు. అగ్రెసివ్ గా వెళ్ళట్లేదు, ఓవైసీని చూసి నేర్చుకోండి అనే నేర్చుకోండి. మాట అన్నారు. బట్ ఆ పరిస్థితి కేవలం తెలంగాణకి మాత్రమే ఉందా? ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉంది కమ్యూనికేషన్ అనేది? లోకల్ ఒక ఎమ్మెల్యే ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాను కవిత గారు, మీ ఇంట్లో మీ అబ్బాయిని పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళారు, ఏదో కారణం సమ్ ట్రాఫిక్ వైలేషనో లేదు, జలాన్ కట్టలేదో లేకో ఇంకేదో ఎవరో కేసు వేసారని చెప్పి మీరేం చేస్తారు? మీరు భయపడతారు. యాజ్ అ అర్బన్ సిటిజన్ మీరు భయపడతారు. మీకు తెలియదు, మీరు అడ్వకేట్ ఫ్రెండ్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని వీళ్ళని కాంటాక్ట్ చేస్తారు. ఓవైసీ ఏం చేస్తారంటే, ఓవైసీ దగ్గర ఎవరైనా వచ్చారనుకోండి, ఫోన్ ఎత్తి మాట్లాడతారు, కెమెరా ఆన్ చేయరా ముందు అంటాడు. వాళ్ళ వీడియో కెమెరా రెడీగా ఉంటుంది, ఫోన్ చేసి క్యావరా భాయ్ మేరా బచ్చా కుటాలే క్యా రిలీజ్ కరో, ఎమ్మెల్యేకు బెదిరు అంటాడు. ఎమ్మెల్యే వెళ్తాడు, ఇడిపించుకొని వస్తాడు అక్కడి నుంచి వాళ్ళ అబ్బాయి. మన దగ్గర ఉన్న ఎంపీల దగ్గర వెళ్ళి మీరు ట్రై చేసి చూడండి, ఇది ఎందుకు వేసినావు, ఎందుకు గొడవ చేసినావు, పోలీసు వాళ్ళు బాగానే వేసుకున్నారు కదా నిన్ను, ఇది చెప్తారు. ఇప్పుడు ఎవడైనా ఓటేస్తారా? మళ్ళీ మీరు కరెక్ట్, మీరు ఎంపీగా మీరు అక్కడ ఉండలేరు త్రూ అవుట్ దట్ టైం. మీరు ఎస్పెషల్లీ మినిస్టర్గా ఉన్నప్పుడు మీకు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ మీ ఆఫీస్ ఏం చేస్తున్నారు? సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఆఫీసులు హైదర్గూడ నుంచి బయటకు వచ్చి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఇటు త్రిమల్గిరిలోనో మిగతా ఎక్కడ చోట్లను మీరు ఆఫీసులు పెట్టారా? సేమ్ విత్ అదర్ కాన్స్టిట్యున్సీ ఆల్సో. నేను అదర్ చూశాను, కొండా విశ్వేశ్వరరెడ్డి గారిది మొయినాబాద్ వైపు వెళ్ళినా కూడా ఆయన ఆఫీసులు ఉన్నాయి అక్కడ, చెవెల్లా వైపు వెళ్ళినా కూడా ఆఫీస్ ఉంది అక్కడ. మొన్న నేను పరిగికి వెళ్ళాను, ఆ టైంలో చూశాను ఇదంతా. దట్ మీన్స్ ఇయర్ సెటప్ ఆఫీస్. అంటే మీ ప్రజలకి ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళు ఫోన్లు ఉన్నాయి, మొబైల్లు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, అన్నీ చేయొచ్చు, కానీ చేయట్లేదు. 5 సంవత్సరాల తర్వాత 4.5 సంవత్సరాల తర్వాత వచ్చి చేయి ఊపితే ఎవరు ఓటు ఇయ్యరు. మీకు రేవంత్ రెడ్డి అంటున్నా చూడండి, రాహుల్ గాంధీకి అష్యూరెన్స్ ఇచ్చారంట, 100 సీట్లు గెలుస్తాను అసెంబ్లీలో, 2 సీట్లు మినహా నేను లోక్సభ సీట్లు అన్నీ గెలిచేస్తానని. ఈ 2 సీట్లు నాకు అర్థం కాదు, ఒకటైతే ఎంఐఎంది ఉంటుంది పక్క, రెండోది ఏది పడితే అర్థం కావట్లేదు. ఇది ప్రాబ్లం. మీరు మీ కార్యకర్తలు మీరు చూసుకుంటలేరు, మీ ఓటర్లు మీరు చూసుకోకపోతే ఎవరు చూస్తారు? దాట్ ఈస్ వై మోదీ గారు చెప్పారు, ఓవైసీ దగ్గర నేర్చుకోండి అని చెప్పేసి. హౌ ఈ యూజెస్ సోషల్ మీడియా టు హిస్ అడ్వాంటేజ్. ఎక్సలెంట్ కమ్యూనికేటర్. ఆపరేషన్ సింధూర్ తర్వాత పంపించారు, మోదీ గారు పంపించిన టీంలో ఓవైసీ గారు ఉన్నారు. బహ్రెయిన్కి వెళ్ళి మాట్లాడి చూడండి, పాకిస్తాన్ ఎట్లా తిట్టారు ఆయన. యూ మైట్ డిసగ్రీ, ఆయన పొలిటికల్ వ్యూస్తోనో ఆయన ఉన్న కమ్యూనల్ వ్యూస్తోనో మీరు డిసగ్రీ చేయొచ్చు, కానీ హీ మేక్స్ అన్ ఇంపాక్ట్. అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు బీజేపీ చేయాల్సింది ఫస్ట్, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, మీ 40-45 కార్పొరేటర్లు ఇప్పుడే ఇమ్మీడియట్గా వాళ్ళు పనిచేస్తున్నారు, ప్రాబ్లం లేదు. వాళ్ళు కన్ఫర్మ్ చేసేయండి, ఎస్ టికెట్లు మీకు ఇస్తున్నాం. మిగతా వాళ్ళని ఆ 45 తీసేస్తే అప్రాక్సిమేట్లీ అరౌండ్ 260, 260 మంది పేర్లు నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేయండి. వాళ్ళకు 6 నెలలు మినిమం టైం ఇవ్వండి పని చేయడానికి. 6 నెలల్లో వారు మోదీ గవర్నమెంట్ స్కీములు తీసుకెళ్ళి వాళ్ళ ప్రతి ప్రజలకు వెళ్ళి చెప్పాల్సిన సిటీలో టైం ఇవ్వండి. మీరు ఒక వారం 10 రోజుల ముందు ఏం చేస్తాడు? నథింగ్ యూ కెన్ డూ. వాళ్ళ పేర్లు కూడా తెలియదు ఈయన ఎవరని చెప్పేసి. వాళ్ళు గల్లీ తిరగాలి. ఎందుకంటే ఈ కార్పొరేటర్ యూనిక్ పొజిషన్లో ఉంటారు కవిత గారు. ప్రతిరోజు పొద్దున దిగుతారు, వాళ్ళు 6:30-7 గంటలకు దిగుతారు, కాలనీ తిరుగుతారు. నేను మల్కాజిగిరిలో కార్పొరేటర్ ఉన్నారు శ్రవణ్, ఆయన చూశాను, పొద్దున దిగుతాడు. అందరు చేస్తుంటారు బహుశా, కానీ ఆయన నాకు పిక్చర్లు పంపిస్తారు, నాకు తెలుసు దానికోసం. వీడియోలు పంపిస్తుంటారు, నాకు అప్పుడప్పుడు వాయిస్ క్లిప్స్ పంపిస్తారు. సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది, కొంచెం మాట్లాడతారా వాళ్ళతో. ఆయన కూడా ఇన్ఫ్లుయెన్స్, నేను మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, సో అది వాళ్ళ పని. పొద్దున్న లేవగానే తిరుగుతారు వాళ్ళు. డ్రైనేజ్ పని చేయట్లేదు, ఇక్కడ నీళ్ళు లేవు, అక్కడ కరెంట్ రావట్లేదు, ఇక్కడ రోడ్డు బాగలేదు, అక్కడ కుక్కల ప్రాబ్లం ఉంది, ఇదే నడుస్తుంది అనమాట. అక్కడ గవర్నమెంట్ స్కూల్ బాగాలేదు. సో వాళ్ళని మీరు 6 నెలలను పనిచేయాలంటే బీజేపీ హ్యాస్ టు నామినేట్ దేర్ కార్పొరేటర్స్ ఇప్పుడే. సరే ప్రాబ్లం రాబోతుంది ఏంటి, రెబెల్స్ వస్తారు, రెబెల్స్ నామినేషన్ ఫైల్ చేస్తా అంటే చేయనియండి, రెబెల్స్ చేయనియండి. ఇవాళ కాకపోతే రేపేస్తారు కదా ఎట్లయినా. వాళ్ళు ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు రెబెల్ ఫ్యాక్టర్ ఉంటుంది. కానీ మీరు ఇప్పుడు ఇస్తున్న ఆయనకి కన్ఫర్మేషన్ ఇచ్చి బీఫామ్ ఇప్పుడు ఇవ్వలేరు, కానీ బీఫామ్ ఇచ్చినట్లయితే యూ సే దిస్ ఇస్ అవర్ ఒఫీషియల్ క్యాండిడేట్ లిస్ట్. 300 సీట్లకి ఎగ్జిస్టింగ్ కార్పొరేటర్స్ పక్కన పెట్టి మిగతా 240-250 మందికి మేము వీఆర్ ఇష్యూయింగ్ కైండ్ ఆఫ్ ఎ బీఫామ్ రైట్ నౌ. దెన్ సీ ద డిఫరెన్స్. ఇది ప్రాబ్లం. దానికోసం మనం చూస్తున్నాం. మోదీ గారు చెప్పారు, క్లాస్ తీసుకున్నారు కదా ఒక నెల ముందు అందరిని పిలిపించి. అదేమైందో తెలియదు క్లాస్ తీసుకున్న తర్వాత. మనం పేపర్లో చూసాం, కానీ వీళ్ళందరూ డినై చేస్తున్నారు, మోదీ గారు ఏం చెప్పలేదు అని చెప్పేసి చెప్పారు మోదీ గారు. యూ వుడ్ హావ్ సెడ్ ఆల్సో. ఆయన ఎగ్జాంపుల్ త్రివేంద్రం తీస్తున్నాడు మళ్ళీ. మొన్న ప్రైమ్ మినిస్టర్ హౌస్లో పిలిపించుకొని అందరినీ 1.5 hour కవిత గారు మాట్లాడారు. 1.5 hour ప్రతి కార్పొరేటర్ దగ్గర మాట్లాడారు.
వెరీ గుడ్ జాబ్ డన్, మీకు ఎంత ఫండ్స్ కావాలో చెప్పండి, నేను ఇప్పిస్తాను. మీకు ఎక్కడెక్కడ మోడర్నైజేషన్ కావాలి, డ్రైనేజ్ ఉండొచ్చు, రోడ్లు ఉండొచ్చు, అండర్ సెంట్రల్ గవర్నమెంట్కి అంతా చాలా ఫైనాన్సెస్ ఉంటాయి, ఫండ్స్ ఉంటుంది, నేను ఇప్పిస్తాను, మీకు ఏం కావాలి చెప్పండి. ఇది ఉంటుంది. సేపు మీరు హైదరాబాద్ గెలిస్తే ఆర్ సైబరాబాద్ గెలిస్తే ఆర్ మల్కాజిగిరి గెలిస్తే మీకు ఫండ్స్ వస్తుంది. మీకు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటారు చూడండి వీళ్ళు, అదే డబుల్ ఇంజిన్ సర్కార్. ట్రివాండ్రంకి ఎంత ఫండ్స్ వస్తుంది చూడండి ఇప్పుడు సడన్గా. అందరూ ఏడుస్తున్నారు మిగతా కార్పొరేషన్ వాళ్ళు కేరళలో, మాకెందుకు ఇవ్వట్లేదని. అప్పుడు ఎవరో చెప్పారు మీరు కూడా ఓటేస్తే మోదీ గారు మళ్ళీ ఆయన మీకు కూడా ఇస్తారని చెప్పేసి. అది సో ఇక్కడ గెలవాలంటే అర్బన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను కవిత గారు, మా ఏరియాలో వాళ్ళు మలయాళీస్ ఉంటారు, తమిళియన్స్ ఉంటారు, బెంగాలీ పెద్ద కమ్యూనిటీ, సిక్ గురుద్వారా కూడా ఉంది మా ఇంటి పక్కన. ఇట్లాంటి చాలా ఉన్నారు కమ్యూనిటీస్ నుంచి. కాచిగూడ తీసుకోండి, వీర్ సావర్కర్ స్టాచ్యూ ఉంది చూడండి, కాచిగూడ క్రాస్ రోడ్ నుంచి మొత్తం వాళ్ళ మరాఠీ వాళ్ళు ఉంటారు అక్కడ. మల్కాజిగిరి తమిళియన్స్, మలయాళీస్, వీరిని అప్రోచ్ కారు అసలు. వాళ్ళని ఒక నెగ్లెక్ట్ చేసినట్లు ఎలక్షన్ కన్నా ముందు ఒక మీటింగ్ పెడతారు. ఎందుకు? మలయాళీస్ ఐ థింక్ దర్ అబౌట్ 4 లక్షల మంది మలయాళీస్ ఉన్నారు ట్విన్ సిటీస్లో. 33 అసోసియేషన్స్ ఉన్నాయి వాళ్ళకి, కల్చరల్ అసోసియేషన్. ఓనం టైంలో అంతా ప్రోగ్రామ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళని ఎవరైనా వెళ్ళి కాంటాక్ట్ చేశారా, వాళ్ళని కలిశారా? వీళ్ళు ఎలక్షన్ కన్నా 2 వారాల ముందు వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటారు. ఏమవుతుంది అప్పుడు? మా మలయాళీస్ట్ టిపికల్ హాఫ్ ద ఫెలోస్ విల్ బి కమ్యూనిస్ట్ మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి. పోనీయండి, అట్లీస్ట్ యూ మెట్ దెమ్, మీరు కలిశారు. శబరి ప్రాబ్లం ఉంది, ఒకటే ట్రైన్ ఉంది కేరళకి, ఎప్పుడున్న కంప్లైంట్ అది. 2వ ట్రైన్ లేదు ఇక్కడ నుంచి, టికెట్లే దొరకవు, శబరిమల సీజన్లో మర్చిపోండి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని మీరు ఎట్లా ట్యాకిల్ చేస్తున్నారు? సరే వీ విల్ ఇంట్రడ్యూస్ సెకండ్ ట్రైన్, వందే భారత్, అది ఉంది కదా, వందే మెట్రో ఏదైనా పెడతారు వాళ్ళు. కొత్త వందే మెట్రో కాదు, సారీ వందే మిగతా ట్రైన్స్ ఉన్నాయి లాంగ్ డిస్టెన్స్, అది పెడతారు వాళ్ళు. ఏదైనా కానీ అట్లీస్ట్ మీట్ దెమ్. కన్నడ అసోసియేషన్ వాళ్ళని మీట్ చేయండి, రాజస్థానీ అసోసియేషన్ చాలా యాక్టివ్ వాళ్ళు, గుజరాతీ అసోసియేషన్, ఎన్ని అసోసియేషన్ ఉంది చూడండి ట్విన్ సిటీస్లో. ఇక్కడే రాజా సింగ్ అడ్వాంటేజ్ కవిత గారు. రాజా సింగ్ ఆలోచించండి, ఎంఐఎంది హార్డ్ కోర్ ఏరియాలో గెలుస్తున్నాడు ఆయన గోషామైల్. ఎందుకు? వాళ్ళ కమ్యూనిటీ ఉన్నారు అక్కడ, రాజస్థానీ లోడ్ కమ్యూనిటీ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు విక్టరీ. ఆయన ఈవెన్ ఇండిపెండెంట్గా నిలబడితే కూడా గెలుస్తారు, దీనికన్నా ముందు గెలిచారు కూడా. దాని తర్వాత టీడీపీకి వచ్చిన తర్వాత బీజేపీకి వచ్చింది, కానీ ఆయన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఆయన మళ్ళీ బీజేపీలోకి తీసుకోవాల్సింది, దేర్ నో చాయిస్. మాస్ సపోర్ట్ అంటే అక్కడ. కానీ ఆయన ఏం చేస్తారు, ఎలక్షన్ కన్నా 4 నెలల ముందు జాయిన్ చేపిస్తారు. ఆయన టైం ఉండదు ప్రిపరేషన్ కోసం. ఏమంటే భయపడుతున్నారు, అరే హిందుత్వ మాట్లాడతారు. సో ఈచ్ పర్సన్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ థింగ్. యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడతారు కదా, ఎవరైనా ఆబ్జెక్ట్ చేశారా ఆయన హిందుత్వ గురించి మాట్లాడకూడదు అని చెప్పి? ఎవరు చెప్పట్లేదు. అందరికీ వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఉంటుంది. ఇది ప్రాబ్లం. మనం ఇది చేయకపోతే మోదీ గవర్నమెంట్ స్కీమ్స్, ఎర్లీ నామినేషన్ ఆఫ్ కార్పొరేటర్స్ ఇప్పుడే చేయాలి, నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేయాలి. దాని తర్వాత క్యాంపెయినింగ్ ఆన్ గ్రౌండ్, ఆఫీసులు పెట్టి క్యాంపెయిన్ చేయండి. అప్పుడు మీకు ఏదైనా ఒక ఛాన్స్ ఉంటుంది, అట్లీస్ట్ ఏదో ఒక కార్పొరేషన్లో మంచి సీట్లు వస్తాయి అంతే. దాన్ని గెలుస్తారా లేదో నాకు తెలియదు, ఎందుకంటే విపరీతమైన డబ్బులు ఖర్చు అవుతుంది దీనికి. రేవంత్ రెడ్డి అయితే విల్ గో ఆల్ అవుట్, దాంట్లో డౌట్ లేదు. మినిస్టర్లు పెట్టేస్తారు, ప్రతి వార్డుకు ఒక 10 వార్డుకు ఒక మినిస్టర్ పెడతారు ఆయన కావాలంటే, చేస్తారు కూడా. వాళ్ళకి గెలవాలని ఉంది, అది ఆ హంగర్ ఉంది. మీకు కూడా హంగర్ ఉండాలి. నేను చెప్తున్నా, ఇప్పుడు కూడా అన్నిటికంటే లక్కీ బీజేపీ. కార్యకర్తలు 10 పైసలు లేకుండా పనిచేస్తారు. మిగతా అందరూ బిర్యానీ పెట్టాలి, మందు పెట్టాలి, పెట్రోల్ పంపించాలి. వీళ్ళకి ఏం అక్కర్లేదు. కార్యకర్తలు నేను చూశాను 80%, 90% ఆ లైక్ దట్. ఆ సంఘ్ కల్చర్ నుంచి వస్తారు. ఎనీవే చూద్దాం. బీజేపీ వాళ్ళు ఒకసారి కిషన్ రెడ్డి గారు మనం చెప్పారంట, నేను కూడా ఉన్నాను అక్కడ. సురేష్ గారు ఒక మీటింగ్లో ఎట్లా కూర్చోబెట్టి, సురేష్ గారు మా పార్టీని ఎట్లా నడిపిస్తారు చెప్తారంట టెలివిజన్ ఛానల్స్లో అన్నారు. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా అని అడిగాను నేను. ఈ పార్టీ మంచి చేయడానికి చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు పిలిస్తే ఆయన కూడా అది చెప్తాను రేపు. వాళ్ళకి చెప్పక్కర్లేదు, వాళ్ళకి తెలుసు, ఎందుకంటే దే ఆర్ రూలింగ్ పార్టీ. ఇది దిస్ ఇస్ ద డిసడ్వాంటేజ్. చూద్దాం ఏమవుతుందో.